అబద్ధాలు మోసాల దగ్గరకు వచ్చినప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ రూల్స్ జనవరి 1, 2015లో వచ్చిన ఫస్ట్ ల్యాండ్ పూలింగ్ జియోలో కానీ ఒకటేమో భూములు తీసుకుంటే రైతులు ఏమేమి చేయాలో అన్నీ ఉంటాయి అందులో. అంటే భూమి రైతు నుంచి భూమిని లాక్కోవడానికి కావాల్సిన నిబంధనలు అన్నీ ఉంటాయి, అవన్నీ ప్రభుత్వం అమలు చేస్తుంది. మరి ప్రభుత్వం వైపు నుంచి బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి కదా. నేను 2 చదివి వినిపిస్తాను, నాకంటే మీకే బాగా తెలుస్తుంది ఎంత మేరకు అమలైంది అనేది. జియో 11/2015 ల్యాండ్ పూలింగ్ రూల్స్లో షెడ్యూల్ 3 రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ అబద్ధాలే ఇప్పుడు జూలైలో వచ్చిన జియోలు ల్యాండ్ పూలింగ్ రూల్స్లో కూడా రిపీట్ చేస్తూ ఉంది ప్రభుత్వం. ఎందుకంటే ఆ రోజు ప్రశ్నించలే ఎవరు, అందుకని మీ దృష్టి తీసుకొస్తున్నారు, పెద్దలు ఇంతమంది ఉన్నారు కాబట్టి. షెడ్యూల్ 3 రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. పాయింట్ 1 టు ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ for everybody residing in the 29 villages as on 8th December 2014. ఒక్కరికన్నా ఉచితంగా విద్య ప్రభుత్వం ఇచ్చిందా? మీకే తెలియాలి. 2014 నుంచి డిసెంబర్ తర్వాత ఆ గ్రామంలో చెందినవాడు కదా, ఒక్కరికన్నా ఉచిత వైద్యం కల్పించిందా? రైతుల దగ్గర అయితే లాక్కోవడంలో తన బాధ్యత, తన రోల్, తన పవర్ వాడింది. బాధ్యత దగ్గరకు వచ్చేటప్పటికి అమరావతి హెల్త్ కార్డు అని ఒక దశలో కొంతమందికి ఇచ్చినారు. ఒక్క హాస్పిటల్ కూడా దాన్ని గౌరవించినాడండి, మీకే తెలియాలి కదా. మరి ఎందుకు ప్రశ్నించలేదు మీరు చెప్పండి? అదే ల్యాండ్ పూలింగ్ రూల్స్ జియో నాటి పెట్టి మా భూములు తీసుకున్నాం. మరి నీ బాధ్యత ఏంటి అనేది ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించలేదు. కాబట్టి రైతులు ఏమైనా చేయగలం అనేటువంటి ఒక ధైర్యం ఈరోజు జియో 118 1 జూలై 2025 వచ్చిన సెకండ్ ఫేజ్ ఓవరాల్ అంటే సెకండ్ థర్డ్ ఫేజ్కి అన్నిటికీ ఇదే ల్యాండ్ పూలింగ్ రూల్స్ అప్లై అవుతాయి. జియో 118 దీంట్లో ఫార్మర్స్ అఫెక్టెడ్ బై ల్యాండ్ పూలింగ్ ఆర్ ఎంటైటిల్డ్ టు ద బెనిఫిట్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్. మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు. అప్పుడు ఇవ్వలేదని వాళ్ళకి తెలుసు, ఎవరు అడగలేదని తెలుసు. కానీ ఇది పెట్టుకొని ఎందుకు పెట్టుకున్నారు తెలుసు? వాళ్ళు అమాయకులు కాదండి, చాలా చాలా దూరదృష్టి కలిగిన వాళ్ళు పైన ఉండేది. అవి ఇన్ని అక్కడి నుంచి వచ్చేటివే. కింద మాట్లాడడంతో డమ్మీలు, అందుకంటే నేను పేరు చెప్పి మాట్లాడలేదు. ఎందుకంటే ఇది బయట ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ దగ్గర ప్రచారం చేసుకోవడం కోసం. గుర్తుపెట్టుకోండి, ఈ ఆంధ్రప్రదేశ్ దాటి బయటకు వెళ్ళినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు అంతర్జాతీయ సెమినార్లో పాల్గొన్నప్పుడు ఫ్రీగా రైతులు మాకు వాలంటరీగా భూములు ఇస్తున్నాడు, ఇవన్నీ మేము వాళ్ళకి కల్పిస్తున్నామని చెప్పుకోవడం కోసం. ఆన్ పేపర్ రైతుల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద చేస్తున్నటువంటి దగా, ఆన్ పేపర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం, అబద్ధం.